ఇండియా గేట్ను భారతీయ సైనికుల స్మారక చిహ్నంగా కట్టారని మీకు తెలుసా? ఇండియా గేట్ అనేది భారతీయ సైనికుల స్మారక చిహ్నంగా ఎందుకు కట్టారంటే, ఒకటో ప్రపంచ యుద్ధం ఆఫ్ఘన్ యుద్ధాలలో 90,000 మంది భారతీయ సైనికులు అశువులు బాశారు. వారి త్యాగానికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన స్మారక చిహ్నమే ఈ ఇండియా గేట్. 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నడ్చే పునాది రాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తర్వాత 1931లో ఇది పూర్తయింది. దీనిని మొదట ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అని పిలిచేవారు. ఈ కట్టడపు ఇరువైపులా పైభాగంలో ఇండియా గేట్ అనే పదాలు మనం చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి, చెక్కబడి ఉంటాయి, కనిపిస్తాయి కూడా. ఈ కట్టడం భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. దీనిపైన మధ్యలో గిన్నె లాంటి ఒక ఆకారం ఉంటుంది. వార్షికోత్సవాల వంటి సందర్భాల్లో దీంట్లో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఇండియా గేట్ను ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం అఖిల భారత యుద్ధ స్మారక చిహ్నం అని. ఇండియా గేట్ పైభాగంలో దీని నిర్మాణ నేపథ్యాన్ని ఇంగ్లీష్ అక్షరాల్లో చెక్కారు. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతుంది. యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న ఈ చూడచక్కని